చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే క్షణాల కోసం ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి సీతం రాజు సుధాకర్ అన్నారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన నుంచి విసిగిపోయిన ప్రజలు ఇకపై చంద్రబాబు అద్భుతమైన పాలన చూడబోతున్నారని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందనే నమ్మకం బలంగా నమ్ముతున్నారని, అందుకే ఇంతటి ఘన విజయం అందించారని తెలియజేశారు. సమావేశం అనంతరం చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి బయలుదేరిన బస్సులకు కూడా జెండా ఊపి అందరికీ అభినందనలు తెలిపారు. సింగాల్ గారు కానీ దీన్ని స్వప్రయోజనాలకి వాడి ఆయన్ని తొందరగా అయితే రిలీవ్ చేయకూడదు. ఎందుకంటే ఆయన సూపరాన్వేషణ కూడా నాకు తెలిసి చాలా దగ్గరలో ఉంది. ఆయనపై తగు విచారణ అయితే మేము తప్పకుండా చేయిస్తాము. వీరి ఆట కట్టిస్తేనే నెక్స్ట్ తరాలకి ఈ బ్యూరోక్రసీకి ఒక గుణపాఠంగా ఉంటుంది. ఎందుకంటే వడ్డిచ్చేవాడు మనవాడే కదా అని ఇష్టారీతిన వీళ్ళు విపరీతంగా రెచ్చిపోయారు. అక్కడికి ఆయనకి ప్రకృతి కూడా చాలా శిక్షలు విధించిన ఆయన దానికి ఏమి లొంగేటట్లేదు. అవసరమైతే ఈ భూములు కూడా అలాట్ చేశారు టీటీడీలో పైన గెస్ట్ హౌస్లకి కాటేజీలకి. చైర్మన్ కూడా విచారించాలి. ఎందుకంటే సుబ్బారెడ్డి కూడా నాదే ఉంది. సుమారుగా నేను ఒక 5 సంవత్సరాల క్రితం కళ్యాణ కట్ట కట్టి కొండ మీద నాకు జేఈఓ గారు వినతి మేరకు కట్టాను. నేను జేఈఓ పోలా భాస్కర్ గారు ఉన్నప్పుడు. ఈ రోజు కూడా నేను అర్జీ పెట్టుకుంటే చైర్మన్ కానీ ఇదే ధర్మారెడ్డి కానీ కనీసం ప్రివిలేజెస్ కూడా మూవ్ చేయలేని పరిస్థితి ఉంది. అంటే వీరికి నచ్చిన వాళ్ళకి తప్ప వీరిని సొంత జోబు సంస్థగా ధార్మిక సంస్థ అనే భయం భక్తి నీకు తిరుమల అంటేనే వణుకు పుడుతుంది అందరికీ. అలాంటిది ఏమాత్రం భక్తి ప్రవక్తులు భయభక్తులు ఏమీ లేకుండా ఇష్టాన్ని రీతిలో చెలరేగిపోయారు వీళ్ళు. వీరికి విపరీతమైన అహం. ఎందుకంటే అన్న చూసుకుని ఇక్కడ మా రెడ్డి గారు ఉన్నారు కదా విజయవాడలో, పాలిచ్చేవాడు మావాడే, మేము ఏం చేసినా చెల్లుతుంది అనే రీతిలో ఒక ధార్మిక సంస్థని ఏ రకంగా ఇంకేమైనా ఫైనాన్షియల్ మిస్యూజెస్ చేశారా, ప్రభుత్వానికి స్కీముల ద్వారా ఏమైనా టీటీడీని కూడా వాడేశారా ఏంటనేది కూడా పూర్తిగా విచారణ చేస్తాం. అందులో ఏమాత్రం డౌట్ ఏం లేదు. ఈ సింగల్ గారు కానీ ఈ తాలూకా ధర్మారెడ్డి కానీ, మరి ముఖ్యంగా ఇక్కడ ఎస్ఆర్ షాపింగ్ మాల్ అనే ఒక అధినేత ఉన్నాడు గోపీనాథ్ రెడ్డి. గోపీనాథ్ రెడ్డి అనేవాడు చొక్కా వేసుకుని వచ్చాడు కడప నుంచి. ఇక్కడ అతను ఎన్ని భూములు కొన్నాడు, అతని భూముల తాలూకా డీటెయిల్స్ ఏంటి, ఏ కంపెనీలు పెట్టాడు, దసపల్లా భూముల్లో అతనికి ఏం సంబంధం ఉంది, అతను ఏ రీతిని దోచుకున్నాడు విశాఖపట్నాన్ని, అతని ఒక్క చొక్కా ప్యాంటుతో వచ్చి 4-3 పార్ట్నర్స్తో చిన్న బట్టల షాప్ పెట్టినాడు, ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడు అనేది కూడా విచారణ చేస్తాం. ఎందుకంటే అతను నాకు తెలిసే 2-3 వేల కోట్ల రూపాయలు దోచేశాడు. ఈ ప్రభుత్వ ధనంజయ రెడ్డి అనే వాడిని అడ్డు పెట్టుకుని ఈ ధనంజయ రెడ్డి మీద కూడా విచారణ చేయిస్తాం. ధనంజయ రెడ్డి ఇక్కడ వైజాగ్లో నివాసితుడైన ఇతను సుమారుగా 10 షాపులు పెట్టాడు. ఎస్యూర్ డెవలపర్స్ అని రకరకాల కంపెనీలు పెట్టి ఈ డబ్బులు ఎలా వచ్చాయి, అవసరమైతే ప్రభుత్వం ద్వారా ఆర్థిక సంస్థలైన ఈడీని కానీ సిబిఐని కానీ విచారణ కోరతాం. ఎందుకంటే వీరి తాలూకా మూలధనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ట్రాన్స్ఫర్ అయ్యే, ఎంత భూములు కొన్నారా, భూముల్లో రెవెన్యూని ఏమైనా ఉపయోగించుకున్నారా, ఏ ప్రభుత్వ సంస్థల్ని వాళ్ళు వాడుకున్నారు ఇష్టానురీతిగా, ఈ అన్నింటి మీద ఖచ్చితంగా విచారణ ఉంటుంది. ఎందుకంటే ఇతను ఎవరికి బినామీగా వ్యవహరించాడు, ఈ స్కూల్ సామాన్లు ఏం సప్లై చేశాడు, నాకు తెలిసి 400-500 కోట్ల రూపాయలు ఈ విద్యా సంస్థలకి ఈయన సప్లై చేసినట్టు నాకు సమాచారం ఉంది. అది ఏ రేటుకి ఈయన కొన్నారు, ఏ రేటుకి అమ్మారు, దాని తాలూకా అవకతవకలు ఏమైనాయి, దాని మీద కూడా ఎలాగ విద్యా సంస్థల మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే ఈ టీచర్ల పోస్టింగ్ల మీద వీటి మీద నేను వరల రామయ్య గారు ఆల్రెడీ ఈ టీచర్ పోస్టింగ్లు ట్రాన్స్ఫర్ మీద డబ్బులు తిన్న వాళ్ళ మీద విచారణ చేయమన్నారు. దానిలో భాగంగానే ఈ విద్యా సంస్థలకి పేద పిల్లలు చదువుకునే పిల్లలకి బట్టలు షూలు ఇచ్చే దాంట్లో కూడా నాకు తెలిసి 50% దాటి ఈ కరప్షన్ చేశారు. ఈ కరప్షన్ ఎవరికి ఎంత ముట్టింది, ధనంజయ రెడ్డికి ఎంత ముట్టింది, ప్రభుత్వానికి ఎంత వెళ్ళింది, ప్రభుత్వ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డికి ఎంత వెళ్ళింది, ఈ గోపీనాథ్ రెడ్డికి ఎంత వెళ్ళింది, వీటన్ని మిగతా వాళ్ళకి పేమెంట్లు ఏ టైంలో ఇచ్చారు,
ఇతనికి పేమెంట్లు ఎందుకు ముందుగా ఇవ్వాల్సి వచ్చింది, మిగతా పేమెంట్లు ఎందుకు పెండింగ్ పెట్టారు, పెండింగ్ పెట్టిన దానికి సమాధానం ఏంటి, ఇతను ఏం చేశాడని ఇతనికి ముందుగా ఇచ్చారు. ఇవన్నింటి మీద చాలా కూలంకుషంగా విచారణ చేస్తాం. వీరి తాలూకా ఆస్తుల్ని అన్నింటినీ కూడా జప్తు చేయడానికి కూడా వెనకాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఓ చొక్కా ప్యాంటు వేసుకొచ్చినాడు ఇలాంటి దోపిడీ చేస్తే రేపు రాజ్యాంగం అనే ఇది అపహాస్య పాలైపోద్ది. ఎవరైనా రావచ్చు, ఏ పనైనా చేయొచ్చు, ఎవరైనా దోచుకోవచ్చు. ప్రజాస్వామ్యానికే వీళ్ళు తీరని మచ్చ తెచ్చారు. ఎందుకంటే ఆ నాయకుడే అసలు ప్రజాస్వామ్యం పట్ల ఇది లేదు. ఎందుకంటే 14-15 కేసుల్లో ఉండి దోపిడీయే పరమావధిగా ఉండే నాయకుడి దగ్గర పనిచేసి అసలు ఈ నాయకుడికి ఇతనికి ఎలాంటి పరిచయం ఉంది, మధ్యలో ఏమైనా సామంతరాజులు ఉన్నారా, సామంతరాజుల ప్రమేయం ఏంటి, వీటి మీద విచారణ చేయాలి. ధర్మారెడ్డి గారి మీద విచారణ చేయాలి. ఇవన్నీ కూడా చాలా తక్కువ టైంలోనే ఇవన్నీ